బెంగళూరులో జరిగిన బాంబ్ బ్లాస్టింగ్ కేసుని సిబిఐ బలవిందర్ చెడ్డా గారికి అప్పగించారు. మరి ఇప్పుడు బలవిందర్ చెడ్డా గారితో ఒక లైవ్ ఇంటర్వ్యూ చూద్దామా? వంకాయ కోసి ఘాటు మస్త్. హాయ్, కాల్ యు లేటర్. దిస్ ఇస్ నాగశ్రీ ఫ్రమ్ జెమినీ సార్. ఓ, మీ ప్రోగ్రాములు బాగుంటాయి, ఒకటి రెండు సీరియల్స్ తప్ప. అయినా ఓకే. బలవిందర్ చెడ్డా గారు, ఆ చెడ్డ పేరు నాదే. గతంలో మీరు ఎన్నో కేసుల్లో సక్సెస్ సాధించారు. అలాగే ఈ టెర్రరిస్టులని త్వరలో పట్టుకుంటారని మేము ఆశిస్తున్నాం. థ్యాంక్స్. మీ హెయిర్ సూపర్ గా ఉంది. ఏ షాంపూ వాడతారు? నేను కుంకుడికాయ రసం వాడతాను సార్. ఇఫ్ యు డోంట్ మైండ్, నేను మిమ్మల్ని కాపీ కార్డ్స్. ఓకే సార్. మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి సార్? సండే ఢిల్లీలో ఫ్యాషన్ షో ఉంది, దానికి చీఫ్ గెస్ట్ గా వెళ్తాం. అది కాదు, టెర్రరిస్టులను పట్టుకునే విషయంలో మీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి? పట్టుకోవడమే. అంటే ఎప్పుడు? దొరికినప్పుడు. అంటే ఢిల్లీలో ఫంక్షన్ చీఫ్ గెస్ట్ కి వెళ్లే ముందు హైదరాబాద్ లో టెర్రరిస్టులను పట్టుకోవడం. హైదరాబాద్ లో టెర్రరిస్టులు ఉన్నారా సార్? వస్తున్నారా? అంత కాన్ఫిడెంట్ గా ఎలా చెప్పగలుగుతున్నారు? SMS పంపించారు. SMS? అదే పాప, సీక్రెట్ మెసేజ్ సర్వీస్. వాళ్ళ స్కామ్లు వాళ్ళకున్నట్టు మన స్కీములు మనకు ఉంటాయి. వాళ్ళ నెక్స్ట్ టార్గెట్ హైదరాబాద్ లో బ్లాస్ట్. ఈ కేసు విషయంలో మీరు ఎవరినైనా అనుమానిస్తున్నారా? అనుమానం ఏం లేదు. ఇందులో ఇన్వాల్వ్ అయింది అబ్బు గులాం, తన గర్ల్ ఫ్రెండ్ మోనికా జోడి. అబ్బు గులాం విజయవాడ పరిసరాలకు వచ్చేసాడు. మోనికా బెంగళూరులో ఎస్కేప్ అయి ఆంధ్రప్రదేశ్లోకి ఎంటర్ అయింది. మై డియర్ స్వీట్ మోనికా, వెల్కమ్ టు ఆంధ్రప్రదేశ్. మీరిప్పుడు చూడబోయేది సిబిఐ అనుమానిస్తున్న మోనికా జోడి ఫైల్ ఫోటో. రకరకాల పేర్లతో, రకరకాల వేషాలతో ఎన్నో కిరాతకాలు చేస్తూ తప్పించుకు తిరుగుతున్న ఈ నరరూప రాక్షసే మోనికా. ఏమైందో ఏమో చిన్ని